భర్తను, ధరణీమాతను. కష్టపడిన వానికే ఫలితం దక్కుతుంది. అలా కష్టపడడానికి, పరిశ్రమించడానికి వెనుకాడితే జీవితంలో వారికి సాఫల్యమనేది ఎన్నటికీ ఎందులోనూ సిద్ధించదు. సాఫల్యాలను సాధించడానికి జీవితంలో కఠినమైన సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది. శివభగవానుడు కూడా దేవేంద్రుడికి, దైత్యగురువు శుక్రాచార్యునికి ఒక అత్యంత కఠినమైన పరీక్ష పెట్టాడు. ఎవరైనా సంజీవిని మంత్రాన్ని పొందాలంటే ఈ కఠినమైన అనుష్ఠానాన్ని పూర్తి చేయవలసి ఉంటుందని వారికి తెలియజేశాడు. ఇది దేవేంద్రుణ్ణి కలవరపరిచింది. కాని దైత్యగురువు శుక్రాచార్యుడు మాత్రం ఈ పరీక్షను స్వీకరించాడు. వాస్తవానికి ఏ కఠిన కార్యాన్ని సాధించవలసినా దానికి దృఢ సంకల్పం, నిష్ఠ ఎంతో అవసరం. ఇవన్నీ శుక్రాచార్యుని వద్ద ఉన్నవి. శ్రీ మహావిష్ణువుకు దైత్యగురువు లక్ష్యము అనుచితమనిపించినా ఆయన దృఢనిష్టను చూసి ప్రశంసించకుండా ఉండలేకపోయాడు. ఏమైనది గురుదేవ? సమస్త దానవలోకం తరపున ఒక విన్నపాన్ని తీసుకొచ్చాం. ఏమిటి మీరు చేయబోయే ఆ విన్నపం? సోమవారం అమావాస్య ఘడియల ఆరంభానికి సమయం ఎంతో లేదు. ఏమి విన్నవించదలిచినా సత్వరమే విన్నవించండి. గురుదేవ, తమరి అనుష్ఠానాన్ని విరమించాలి. అవును గురుదేవా, మా అందరి మనవి అదే. తమరి కఠోర నిష్ఠా నిర్ణయాన్ని మార్చుకోవాలి. నిర్ణయం మార్చుకున్నట్టయ్యా? మీరంటున్నది ఏమిటో తెలుసా? నిజానికి మీరు కోరుతున్నది నా నిర్ణయ మార్పు కాదు. మీరు కోరుతున్నది నా జీవిత నియమాన్ని మార్చుకోమని, నా సిద్ధాంతాలు మార్చుకోవాలని. మీరు కోరుతున్నది నేను శివశంకరునికి ఇచ్చిన మాటను తప్పమని. మీరు నా వద్దకు వచ్చినది వినతితో కాదు, మీ గురువును అవమానించాలనే ఉద్దేశంతోనే వచ్చారు. లేదు గురుదేవ, తమరలా అనకండి. తమరు భగవత్ స్వరూపులు. తమరు భగవంతుని కంటే శ్రేష్ఠులు. తమరి విషయంలో అవమానం అనే ఆలోచనే ఊహించలేవు. గురుదేవా, మేము తమ పాదదాసులం. మేము దేనినైనా సహించగలం. కానీ తమరు స్వీకరించిన భయంకర అనుష్ఠానం గురించి విన్న వెంటనే మా అణువణువు భయకంపితమైంది గురుదేవా. నేను సంజీవని మంత్రప్రాప్తి కొరకు ఏమైనా చేయగలను. ఎంతటి కఠిన అనుష్ఠానానైనా స్వీకరిస్తాను. ఆ శక్తి మాకు అవసరం లేదు గురుదేవ. ఆ శక్తి కారణంగా తమరు ప్రాణత్యాగానికి సిద్ధపడుతున్నారు. కానీ నాకు ఆ ప్రాణాలు అవసరం లేదు. అది సాధించడం నా గౌరవానికి అతి ముఖ్యం. అందుకోసం నా ప్రాణాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు కోరేది ఈ నా అనుష్ఠానాన్ని విడిచిపెట్టి నా జీవితాంతం ఈ అపకీర్తిని నా భుజాలపై మోసుకొని తిరుగుతూ బ్రతకాలా? ఆ జీవితాన్ని మీరు కోరుకుంటున్నారా? ఆ దేవేంద్రుడు అపహాస్యంతో నాపై దయా కరుణ చూపి వ్యంగ్యంగా నవ్వుతూ ఉంటే నేను భరించి జీవించాలా? లేదు శిష్య, లేదు. ఇది అసంభవం, ముమ్మాటికి అసంభవం. కానీ గురుదేవా, ఇక మీరేమీ మాట్లాడవలదు. ఇది మీ గురువాజ్ఞ. మీరు మీ శిష్య ధర్మాన్ని పాటించండి. నన్ను నా గురుధర్మాన్ని అనుసరించనీయండి.
మీరంతా చేయవలసింది ఏమిటంటే నా అనుష్ఠానం నిర్విఘ్నంగా సాగేలా చూడాలి. తమరు నిశ్చింతగా ఉండండి గురుదేవా. ఆశ్రమం నలువైపులా కట్టుదిట్టం చేశాం. ఈ ప్రదేశానికి నేను, మహారాజు కాలకేతు వంతుల వారీగా పహారా కాస్తుంటాం. ఆకులకు మంట పెట్టు కాలకేతు. హే నాథ, శుక్రాచార్యుడు తన అనుష్ఠానం పూర్తి చేయలేడని ఇంద్రుడు భ్రమపడుతున్నాడు. కాని శుక్రాచార్యుని అనుష్ఠాన ప్రారంభ సమయంలో కొన్ని కఠిన పరిస్థితులు ఎదురైనా అతడెంతో ధైర్యంగా బాలారిష్టన దాటి అతడి ఆశయం సాధించగలడనిపిస్తున్నది. అది సంకల్పశక్తి మహాదేవి. ఎప్పుడైతే ఏ వ్యక్తి అయినా కార్యసాధనకు దృఢ సంకల్పం చేసుకుంటాడో అప్పుడు పర్వతం కూడా అతని ముందు అతి సూక్ష్మంగా కనిపిస్తుంది. అప్పుడు ఏ శక్తి అయినా అతడి మార్గాన్ని అడ్డుకోలేదు. హే మహాదేవి, ఒక చిన్న నీటివాగు సైతం సంకల్పించుకుంటే పెద్ద పర్వతాల్ని కూడా చీల్చుకొని ప్రవహిస్తుంది. అలాగే ఒక చిన్న బీజం తను మొలవాలి అనుకుంటే కఠినమైన భూమిని సైతం చీల్చుకొని మొలకెత్తుతుంది.
మానవుని మనస్సులో అనంతమైన శక్తులున్నవి మహాదేవి. ఈ సకల శక్తులను మించిన మహాశక్తి సంకల్పం. సంకల్పం అసంభవాన్ని సంభవం చేయగలదు. మీ మాటల్లోని అర్థం దేవలోకానికి మహాప్రమాదం రానున్నదనా? నిస్సందేహంగా ఆ దేవేంద్రునికి అది పెను సమస్యగా మారబోతున్నది మహాదేవి. దైత్య గురువు శుక్రాచార్యుని దీక్ష సఫలమైతే అప్పుడు జరిగే సంఘటనల వల్ల ఈ సర్వసృష్టి విపత్తులో పడుతుంది. వీరుల నుండి రక్షణ కోసం తెలుసుకోవాలి శత్రుబలం. ఏ క్షణమౌదున ఏమి జరుగునో, ఏ రూపంలో ఆ పదముసురునో, సంకల్పమనే సాధన వలన బలవంతుడగును దుర్బలుడే. ఈ సత్యాన్ని తెలియని నాడు కాగలడు జ్ఞానహీనుడు. विष्णुपुरा